ఈరోజు మనం కృదంత పరిచ్ఛేదంలోని సూత్రాలను పరిశీలిద్దాం. ప్రౌఢ వ్యాకరణం తీసుకుందాం. అందరూ ప్రౌఢ వ్యాకరణంలో కృదంత పరిచ్ఛేదం చూద్దాం. ఉందమ్మా అందరి దగ్గర ప్రౌఢ వ్యాకరణం? మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మేడం. సరే అమ్మా, క్లాస్ చూడండి. నేను స్క్రీన్ షేర్ చేశాను, కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది మేడం. ఓకే అమ్మా. డయ్యు దయ్యు నొచ్చు పుచ్చుల కివర్ణ కంబగు అగుచో వాని కడహల్లులు పకారంబులగు. డయ్యు దయ్యు డయ్యు దయ్యు నొచ్చు పుచ్చులకు ఇవర్ణ కంబగు. డయ్యు దయ్యు నొచ్చు పుచ్చులు, వీటిల కంట పుచ్చులకు, ఇక్కడ కు పుచ్చులకు ఏమొస్తుందంట? ఈ వర్ణకం బగు. దయ్యు దయ్యు నొచ్చు పుచ్చులకు ఈ అగుచో. దయ్యుకి నొచ్చుకి పుచ్చులకు ఈ అనే వర్ణకం వచ్చినచో అగుచో వాని కడహల్లులు పకారంబులగు. ఈ వచ్చి చేరితేనంటమ్మా ఈ వీటిల్లో ఈ డయ్యు దయ్యు నొచ్చు పుచ్చు అనేటటువంటి ధాతువులు ఉన్నాయి కదమ్మా, ఈ ధాతువులలోని కడ అంటే చివర ఉన్నటువంటి హల్లులు ఎలా అవుతాయంట? పకారముగా మారుతాయి అని ఈ సూత్రం యొక్క అర్థము. ఒకసారి చూడండి అమ్మా. డయ్యు దయ్యు నొచ్చు పుచ్చు అను 4 ధాతువులకును ఈ అనేటటువంటి ప్రత్యయము కలుగును. ఈ పరిచ్ఛేదం మొత్తంలో ఈ ప్రత్యయము వస్తుంది అంటే అది వేరే ఏ ప్రత్యయమో కాదు, కృత్ ప్రత్యయము. ఇక్కడ ఈ అనేటటువంటి కృత్ ప్రత్యయము వస్తుంది. వేట్లకు వస్తుందంట? దయ్యు దయ్యు నొచ్చు పుచ్చు అనే 4 ధాతువులకు ఈ అనేటటువంటి కృత్ ప్రత్యయము వచ్చును. అలా రాగా వాని అంటే పైన చెప్పుకున్న 4 ధాతువుల్లోని చివర హల్లులు సూత్రంలో ఏమన్నారు? వాని కడహల్లులు అన్నారు. వాని అంటే పైన చెప్పుకున్నటువంటి దయ్యు నొచ్చు పుచ్చు అనే 4 ధాతువులలో ఈ అనే కృత్ప్రత్యయము వస్తుంది. వచ్చినచో అప్పుడు ఆ 4 ధాతువులలోని చివరన ఉన్నటువంటి హల్లు ఏదైతే ఉంటుందో దాని స్థానంలో పకారము వచ్చును అని సూత్రార్థము. డయ్యు రూపాన్ని తీసుకుందాం మనం ఇప్పుడు. డయ్యు ధాతువు తీసుకొనగా డయ్యు అనే ధాతువునకి ప్రస్తుత సూత్రంలో ఏమన్నారు? ఈ వర్ణకం వస్తుంది అన్నారు. కాబట్టి డయ్యు అనే ధాతువునకు ప్లస్ ఈ అనే ప్రత్యయము రాగా డయ్యు అని ఉండగా ఇక్కడ ఈ అనేది వస్తున్నప్పుడంట ఏమొస్తుందంట? దాని స్థానం సూత్రంలో చెప్పాడు కదా, డయ్యు అనేటటువంటి ధాతువు నాకు ఈ అనే కృత్ప్రత్యయము కలుగుతుంది. కలుగగా వాని చివరి హల్లు నాకు అంటే డయ్యులో ఉన్నటువంటి చివరి హల్లు యకారం కదమ్మా, దీంట్లో చివర ఉన్నటువంటిది యకారము. ఇదిగోండి యకారము. ఈ యకార స్థానములో సూత్రంలో ఏమన్నారు? పకారము అన్నారు కదా, ఇక్కడ పకారము అన్నారు కదా. ఈ పకారము వచ్చి చేరి డయ్యు కాస్త డప్పు అవుతుంది. అప్పుడు యత్వము కలిగి డప్పి అనేటటువంటి రూపము ఏర్పడుతుంది. డయ్యు ద్విత్వాక్షరం ఉన్నది కమ్మా, అందుకని ఈ పకారము కూడాను ద్విత్వాక్షరంగా వచ్చినది. ఇక్కడ చివర యకారం ఉన్నది కాబట్టి ధాతువులో యకారమునకు బదులుగా పకారము వచ్చి చేరి డప్పు
అయినది. ప్రస్తుత సూత్రంలో ఈ అనేటటువంటి వర్ణకం వచ్చిందని చెప్పుకున్నాం కాబట్టి ఈ అనేటటువంటి వర్ణకం వచ్చేసి డప్పు ప్లస్ ఈ అని ఉండగా డప్పి డప్పి అనేటటువంటి రూపము అగును. అలాగే దయ్యు రూపం కూడా చూడండి. దయ్యు రూపమునకు దయ్యు కాస్త ఏమవుతుంది, దయ్యు అన్నప్పుడు ఇక్కడ దాబెట్టుకోండి సరిపోతుంది, ఒకటే రూపం కాబట్టి. దయ్యు ప్లస్ యు అని ఉండగా యకార స్థానంలో పకారము వచ్చి చేరి దప్పు అవుతుంది ఇక్కడ, అవునా? దప్పు ప్లస్ ఈ వచ్చి చేరి ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుందో? దప్పి అనే రూపము ఏర్పడుతుంది. ఇక్కడేమో ఇక్కడ చూడండి రూపము డప్పి దప్పి, ఈ రెండు రూపాలు చూసారు మీరు. ఇప్పుడు నెక్స్ట్ కూడా చూడండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నొప్పి చూద్దామా? నెక్స్ట్ ఇదిగో నొప్పి చూద్దామా? నొప్పి ఎలా వస్తుంది? నొచ్చు అనే ధాతువు ఇది. ఇదిగోండి చూడండి, నొచ్చు అనేటటువంటిది ధాతువు. ఈ ధాతువుకి నొచ్చు ప్లస్ ప్రస్తుత సూత్రం ప్రకారం ఏమొస్తుంది అన్నారు? ఇక్కడ ఈ వర్ణకం వస్తుంది కదా. ఇదిగోండి ఈ వర్ణకం పెట్టండి. నొచ్చు ప్లస్ ఈ అని ఉండగా నొచ్చు ఈ వస్తుంది అంటే, ఈ అనే వర్ణకం వస్తుంది అంటేనే ఈ నొచ్చు ధాతువులో ఉన్నటువంటి చివరి హల్లు చకారం కదమ్మా, దీనికి లోపం జరుగుతుంది. ఇది లోపించేసి దీని స్థానంలో ఏమొస్తుంది? పకారము వస్తుంది. సూత్రంలో పకారం వచ్చిందన్నాడు. ఇదిగో సూత్రంలో పకారం బగు అని అన్నాడు. కాబట్టి నొచ్చు ప్లస్ ఈ అని ఉండగా, అంటే ఈ వర్ణకం పరమందు ఉండగా నొచ్చు ధాతువులోని కడహల్లు అన్నారు కాబట్టి సూత్రంలో చివరి ఉన్నటువంటి హల్లు చకారానికి బదులుగా ఏమవుతుంది? ఇదిగో చకార స్థానంలో పకారం వచ్చేసేసి నొచ్చు కాస్త ఏమైంది? నొప్పి అయ్యింది. నొచ్చు ఏమైందమ్మా? వినిపిస్తుందా అందరికి? చెప్పండి ఆన్సర్. వినిపిస్తుంది మేడం. ఓకే, నొచ్చు కాస్త ఏమైంది? నొప్పి. నొప్పి అయినది. ఓకే, అంటే చకార స్థానం, చకారం చివరన ఉంది కాబట్టి చకార స్థానంలో పకారము వచ్చి చేరింది. అది నొచ్చు ప్లస్ ఈ అనే వర్ణకం ఉండగా చకార స్థానంలో పకారం వచ్చేసి నొప్పి అనే రూపము ఏర్పడింది. అలాగే ఇక్కడ కుప్పి కూడా, పుచ్చు, ఈ కుప్పి ఎలా ఏర్పడిందంటే పుచ్చు ప్లస్ ఈ అని ఉండగా ఈ వర్ణకము కలుగగా, సూత్రంలో అన్నారు కదా నొచ్చు పుచ్చు, పుచ్చు అనేటటువంటి ధాతువులకు ఈ అనేటటువంటి వర్ణకము ప్రత్యయం పరమందు ఉండగా అది వస్తున్నప్పుడు, ఈ అనే ప్రత్యయం వస్తున్నప్పుడు పుచ్చు ధాతువులో ఉన్నటువంటి చివరి కడహల్లు, చివరి హల్లు అయినటువంటి చకారానికి లోపం జరిగి పకారం వచ్చి చేరి ఏమవుతుంది? పుచ్చు ప్లస్ ఈ అనగా చకారం పోయి పకారం వచ్చి పుప్పు ప్లస్ ఈ పుప్పి, పుప్పి అనే రూపము ఏర్పడుతుంది. దయ్యు దయ్యుగాను, దయ్యు దప్పిగాను, దయ్యు దప్పిగాను, నొచ్చు నొప్పిగాను, పుచ్చు పుప్పిగాను. మ్యూట్ చేసుకున్నాము. దయ్యు దప్పిగాను, దయ్యు దప్పిగాను, నొచ్చు నొప్పిగాను, పుచ్చు పుప్పిగాను మొదలైనటువంటి రూపాలు ఏర్పడినవి. ఏ విధంగా ఏర్పడ్డాయి అంటే దయ్యు దయ్యు నొచ్చు పుచ్చుల కివర్ణకంబగు, పుచ్చులకు ఈ వర్ణకంబగు అగుచో వాని కడహల్లులు పకారంబులగు అనే సూత్ర ప్రకారముగా దయ్యు అనే ధాతువుకి ఈ అనే వర్ణకము పరమందు ఉండగా దయ్యులో ఉన్నటువంటి చివరి హల్లైన యకారమునకు బదులుగా పకారము వచ్చి చేరి డప్పు అనే రూపం ఏర్పడుతుంది. డప్పు ప్లస్ ఇక్కడ సూత్రంలో చెప్పినట్లుగా ఈ అనే వర్ణకం పరమందు వచ్చి డప్పి అనే రూపం ఏర్పడింది. అలాగే దయ్యు దప్పిగాను, నొచ్చు నొప్పిగాను, పుచ్చు పుప్పిగాను రూపములు ఏర్పడ్డాయి.
తర్వాత సూత్రం చూడండి అమ్మా. రాయు నకిడి వర్ణకంబగు, వర్ణకంబు నగు. రాయునకిడి వర్ణకంబు నగు. రాయునకు అంటే రాయు అనేటటువంటి ధాతువు నకు ఇడి అనేటటువంటి వర్ణకము వస్తుంది. ఇడి అనేటటువంటి వర్ణకము వస్తుంది. రాయు అను ధాతువునకు ఇడి అనేటటువంటి వర్ణకము. వర్ణకము అంటే ప్రత్యయము, ప్రత్యయము. రాయు అను ధాతువునకు ఇడి అనేటటువంటి ప్రత్యయము వస్తుంది అని ప్రస్తుత సూత్రము యొక్క సూత్రార్థము. ఇక్కడ రాయు అనే ధాతువునకు రాపు, రాపు అని అగును. అంటే ఇది మాయవాదులలోనిది. మనం ఆల్రెడీ కృదంత పరిచ్ఛేదంలోని 12వ సూత్రాన్ని గనక ఒకసారి చూసినట్లయితే 12వ సూత్రంలో మనకి పు వర్ణకంబు, పు వర్ణకంబు మాయవాదుల కగు అనే ఒక సూత్రము ఉన్నది. మాయవాదులకు పు అనే ప్రత్యయము వస్తుంది అని మనం చెప్పుకున్నాము. ఇక్కడ సముచ్చయార్థకము చేత మాయవాదులలోనిదై పు వర్ణకము కూడా మనం పొందవచ్చు. ఇక్కడ రాయు అనేటటువంటిది మాయవాదులలోనిది, మాయు మొదలైనటువంటి రూపాల్లోనిదే కాబట్టి ఇక్కడ పు అనే వర్ణకము కూడా పొందవచ్చు. అక్కడ మాయు అని ఉంటే 12వ సూత్రం ప్రకారంగా మాపు అయ్యింది. అలాగే ఇక్కడ రాయు ఉంటే ఏమవ్వాలి? రాపు అని అవుతుంది. అది బాల వ్యాకరణం చేత సిద్ధించినటువంటి రూపము, రాయునకు రాపు అనేటటువంటి రూపము. కానీ ప్రస్తుత సూత్రంలో ఏమన్నారు? రాయునకు ఇడి వర్ణకంబగు, రాయునకు ఇడి వర్ణకంబగు అని చెప్పారు. రాయునకు ఇడి అనేటటువంటి ప్రత్యయము వస్తుంది అని ఈ సూత్రంలో చెప్పటం జరిగినటువంటిది. అప్పుడు రాయు ప్లస్ ఇడి, రాయిడి అనే రూపం ఏర్పడుతుంది. చూడండి అమ్మా. రాయు ప్లస్ ఇడి, రాయిడి అనే రూపం ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, రాయిడి. ఇది రాపు. రాపు ఎలా ఏర్పడింది అని అంటే మాయవాదులలోనిదే కాబట్టి రాయు అనే రూపము కూడా. కృదంత పరిచ్ఛేదము, బాల వ్యాకరణంలోని కృదంత పరిచ్ఛేదము 12వ సూత్రము ప్రకారము పు వర్ణకంబు మాయవాదుల కగు అనే సూత్రం ప్రకారంగా మాయు, రాయు మొదలైనటువంటివన్నీ కూడా మాయవాదులలోనివే కాబట్టి అలాగ రాయు అనే రూపానికి పు అనే వర్ణకము పరమందు ఉండి రాయు కాస్త రాపు అయ్యింది. ఇదిగోండి రాపు అని బాల వ్యాకరణం వలన అయ్యింది ఇది. అయితే ప్రస్తుత సూత్రంలో ప్రౌఢ వ్యాకర్త ఏం చెప్తున్నాడు అంటే రాయు అనే ధాతువునకు ఇడి అనే ప్రత్యయము వస్తుంది అని చెప్పటం జరిగినది. ఆ విధంగా ప్రస్తుత సూత్రము చేత రాయు ప్లస్ అని ఇడి ఉండగా ఇక్కడ చూడండి, రాయు ప్లస్ ఇది రాయుడి అనే రూపం ఏర్పడింది. అదే బాల వ్యాకరణం ప్రకారంగా అయితే రాపు అవుతుంది. ప్రౌఢ వ్యాకరణం ప్రకారం అయితే రాయుడి అనే రూపము ఏర్పడుతుంది. రాయు అనే ధాతువునకు ఇడి అనే ప్రత్యయము వస్తుంది అని ప్రస్తుత సూత్రార్థము. బాల వ్యాకరణం చెప్పినటువంటి సూత్రం ప్రకారంగా రాయు అనేటటువంటి ధాతువు మాయవాదులలోనిది, మాయు మొదలైనటువంటి ధాతువులలోది. కృదంత పరిచ్ఛేదంలోని 12వ సూత్రము ప్రకారము మాయవాదులకు పు అనే ప్రత్యయము వచ్చును అని చెప్పటం జరిగినది. ఆ విధంగా చూస్తే రాయునకు పు అనే ప్రత్యయము రాగా రాయు యకార స్థానం ఉంది కదమ్మా. కాగా తాపావా ఇమి పరమందు ఉన్నప్పుడు కగ చేయవలకు లోపం అనే సూత్రం ప్రకారంగా రాయులో ఉన్నటువంటి యకారము పోయి పకారము వచ్చేసి రాపు అనేటటువంటి రూపము వచ్చింది. అలాగా రాపు అనే రూపము ఏర్పడుతుంది. ఎప్పుడు ఇది? బాల వ్యాకరణము చేత. కానీ ప్రస్తుత సూత్రం ఏంటది? ఇది ప్రౌఢ వ్యాకరణము కావున ప్రస్తుత సూత్రమైనటువంటి ప్రౌఢ వ్యాకరణము చేత రాయునకు ఇడి అనేటటువంటి ప్రత్యయము వచ్చి రాయిడి అనే రూపము ఏర్పడినది. ఈ రూపమునకు రాయునకు ఇడి వర్ణకంబగ అనే ప్రౌఢ వ్యాకరణం ప్రకారంగా
రాయిడి అనే రూపం ఏర్పడింది. అదే బాల వ్యాకరణంలో అయితే రాపు అనే రూపము ఏర్పడుతుంది. మీరు రాసేటప్పుడు ఈ సూత్రాన్ని ఇచ్చినట్లయితే బాల వ్యాకర్త యొక్క మతము అంటే అభిప్రాయము, బాల వ్యాకర్త యొక్క అభిప్రాయము, ప్రౌఢ వ్యాకర్త యొక్క అభిప్రాయము కూడా రెండు చెప్పవలసి ఉంటుంది. మీరు గీయకండి, నేను గీస్తాను. అర్థమైందమ్మా ఈ సూత్రం? నెక్స్ట్ సూత్రానికి వెళ్దామా? పురావర్ణకంబు కాచు దాచు దాయివాదుల కగు. పురా అనేటటువంటి వర్ణకము అనగా ప్రత్యయము. పురా అనేటటువంటి ప్రత్యయము కాచు దాచు దాయివాదుల కగు అంటే కాచు అనే ధాతువునకు, దాచు అనేటటువంటి ధాతువునకు. మేడం ఆ సూత్రం కాదు తర్వాత. పర్లేదు, ఈ సూత్రం చూడండి, నా దగ్గర ఉన్న పుస్తకంలో ఇది ఉన్నట్లుంది. నెక్స్ట్ ఏ సూత్రం ఉంటే అది చెప్పుకుందాం. పురావర్ణకంబు కాచు దాచు దాయివాదుల కగు అంటే నేను ఫొటోస్ తీసుకునేటప్పుడు ఇది ముందు వచ్చినట్లుందమ్మా. మీకు టెక్స్ట్ బుక్ లో ఈర్ చుబ్బు కందు దువ్వు అది ఉందమ్మా. మేడం సరే, అదే ఫొటోస్ ఒకటి అటు ఇటుగా అయ్యాయమ్మా, అంతే, ఇంకేం లేదు. అమ్మ హేమ చెప్పింది నమ్మా. పర్వాలేదు, డౌట్ వచ్చింది కదా, నేను స్కిప్ చేశాను అనుకుని ఉండేది. నాకు ఇది ఈ ఫొటోస్ లో ఎగుడు దిగుడు అయ్యాయమ్మా, అందువల్ల ఈ సూత్రం వచ్చింది నాకు. నెక్స్ట్ అవి కూడా చెప్పుకుంటాం. మొత్తం 7 సూత్రాలు ఎన్నో ఉన్నాయి కదమ్మా ప్రౌఢ వ్యాకరణంలో. మొత్తం చెప్పుకుందాం. కాకపోతే ఫొటోస్ వల్ల మనం ఇది వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇది చెప్పాల్సి వస్తుంది. ఓకేనమ్మా? పురావర్ణకము కాచు దాచు దాయివాదులు, దాయు ప్లస్ ఆదులు అనగానే మొదలగునవి. ఎప్పుడు మర్చిపోకూడదు. మన వ్యాకరణంలో ఆదులు అనే మాట మొట్టమొదటి సంధి పరిచ్ఛేదం దగ్గర నుంచి వస్తూనే ఉంటుంది. మీరు పీడీసీ ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు కూడా అసలు మర్చిపోకుండా నేర్చుకోవాలి దాన్ని. దాయివాదులు, దాయు ప్లస్ ఆదులు అనగా మొదలగునవి. ఏమేమంట? కాచు దాచు దాయు మొదలైనటువంటి ధాతువులకి ప్రత్యయం వస్తుందంట. ఏ ప్రత్యయం వస్తుంది? పురా అనేటటువంటి ప్రత్యయము వస్తుంది అని ప్రస్తుత సూత్రం యొక్క అర్థము. ఇప్పుడు చూడండి, కాచు అనేటటువంటి ధాతువునకు పురా అనే ప్రత్యయం వస్తుంది అని ప్రస్తుత సూత్రంలోనే చెప్పారు. కాబట్టి కాచు ప్లస్ పురా అని ఉండగా కాగా చేయవలకు లోపం బగు. ఎప్పుడు? కాగా తాపావా ఇమి పరమందు ఉన్నప్పుడు. ఎప్పుడు ఈ సూత్రం, అందుకే మీకు ముందు చెప్పింది నేను, రెండో సూత్రం ఖచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకోవాలమ్మా అని. కాగా తా పా ఇవి పరమందు ఉన్నప్పుడు పూర్వమందంట కా తా చా యా వా. ఇవి పూర్వమందు ఉన్నప్పుడు, ఇవి పరమందు ఉన్నప్పుడు ఖచ్చితంగా లోపం జరుగుతుందంట. కాగా తాపావా ఇమి అనేవి పరమందు ఉన్నప్పుడు, కాగా చేయవాళ్ళు పూర్వమందు ఉన్నప్పుడు ఖచ్చితంగా పూర్వమందు ఉన్న కాగా చేయవాళ్ళకి లోపము జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన ప్రస్తుత రూపం దగ్గరికి వద్దాము. కాచు అనే ధాతువు దగ్గరికి వద్దాము. కాచు అనే ధాతువు నాకు ప్రస్తుత సూత్రం ప్రకారంగా ఏ ప్రత్యయం వస్తుందంట? పురా అనేటటువంటి ప్రత్యయము వస్తుంది. పురా అనేటటువంటి ప్రత్యయాన్ని మనం చేర్చాము. అప్పుడు కాచు ప్లస్ పురానగా పరమందు ఏముంది? పకారం ఉంది కదా. ఇదిగో పరమందు ఉన్నటువంటి వాటిలో పకారం ఉందా? ఇదిగో చూసారా, ఉంది కదా. పరమందు పకారం ఉన్నది కాబట్టి పూర్వమందు చకారం ఉంది. కాగా చేయ వల్ల చా ఉందిగా, ఉంది. సో ఇక్కడ కాచు ధాతువుల్లో చకారం పూర్వమందు ఉన్నది, దానికి పురాణే ప్రత్యయం పరమందు ఉంది కాబట్టి పకారము పరమందు ఉంది కాబట్టి పూర్వం ఉన్నటువంటి చకారానికి లోపం జరుగుతుంది. జరిగి
కా ప్లస్ పురా అని మిగులుతుంది. అప్పుడేమవుతుంది? కాపురా అని అవుతుంది. కాపురా అని అవ్వగా ఇది నపుంసక లింగ శబ్దము. నపుంసక తుల్యము లగుట చేత ము అనే వర్ణకము వస్తుంది. ఎలాగ వస్తుంది? తత్సమ పరిచ్ఛేదంలోని 39వ సూత్రం ప్రకారంగా అమహన్ నపుంసకములకు వర్ణకంబగు అనే సూత్రం ప్రకారంగా ము అనే ప్రత్యయము వచ్చి ఏమవుతుంది? కాపురాకి ము అనే ప్రత్యయం చేర్చినప్పుడు ఏమవుతుంది? కాపురము అనే రూపము ఏర్పడుతుంది. అలాగే దాచు అనే ధాతువు కూడా సేమ్ ఇంతే. ఇక్కడ కాచు బదులు దాచు రాసుకుంటాం, అంతే తేడా. దాచు అని ఉండగా మళ్ళీ పురా అనే ప్రత్యయం పరమందు ఉంటుంది. పకారము పరమందు ఉంది కాబట్టి పూర్వం చకారం ఉంది కాబట్టి రెండవ సూత్రమైన ఇటన్ కృత్ కగ తపవ ఇములకు కగ పరమందు ఉన్నప్పుడు కగ చేయవలకు లోపం బగు అనే సూత్రం ప్రకారంగా చకారానికి లోపం జరిగి దాపుర నపుంసకలింగ శబ్దము కాబట్టి ము అనే ప్రత్యయం వచ్చి చేరి దాపురము, ఇది ఎక్కడ చూడండి, దాపురము అనే రూపం ఏర్పడుతుంది. ఇలాగా కాచు దాచు ఇది దాయు కూడా అంతే సేమ్ అమ్మ. దాయు యకారం ఉంది కాబట్టి ఇదిగో అకారం పరమందు ఉన్నప్పుడు యకారం కూడా ఉన్నా కూడా లోపం జరుగుతుంది కదా యకారానికి. అలాగే దాయులో యకారం, ఒకవేళ ఇక్కడ యకారం ఉంది అనుకోండి దాయు, యకారానికి కూడా లోపం జరుగుతుంది. అప్పుడు దాపురము అనే రూపము ఏర్పడుతుంది. ఈ విధంగా కాచు అనే ధాతువు కాపురము, దాచు అనేటటువంటి ధాతువు దాపురము, తర్వాత దాయు ధాతువులకు కూడా దాపురము అనేటటువంటి రూపములు ఏర్పడుతున్నాయి. ఎలా ఏర్పడుతున్నాయి ఇవి అని అంటే కాచు దాచు దాయు మొదలగు ధాతువులకు ప్రౌఢ వ్యాకరణం లేని సూత్రము ప్రకారంగా పుర అనే ప్రత్యయము కలుగుతుంది అని సూత్రార్థము. ఈ సూత్రం ప్రకారంగా కాచు అనే ధాతువునకు పుర అనే ప్రత్యయము పరమందు ఉన్నప్పుడు కృదంత పరిచ్ఛేదములోని బాల వ్యాకరణంలోని కృదంత పరిచ్ఛేదంలోని రెండవ సూత్రం ప్రకారముగా ఇటన్ కృత్ కగత పవేములు పరంబులగనప్పుడు కగ చేయవలకు లోపంబగనే సూత్రం ప్రకారంగా పుర అనేటటువంటి ధాతువులో మొదటి అక్షరమైన పకారము పరమందు ఉన్నది కావున పూర్వమందు కాచు అనే ధాతువులోని చకారము పూర్వమందు ఉన్నది కావున ఆ చకారానికి పకారము పరమందు ఉన్నది కావున చకారము లోపించి కా మాత్రమే మిగులుతుంది. ఆ విధంగా కా ప్లస్ పుర అని ఉండగా ఈ రూపము నపుంసక తుల్యమగుట చేత తత్సమ పరిచ్ఛేదములోని 39వ సూత్రం ప్రకారముగా అమహన్ నపుంసకముల కదంతములకు మువర్ణకంబగనే సూత్రం ప్రకారంగా ము అనే ప్రత్యయము ఆగమనముగా వచ్చి కాపురము అనే రూపము ఏర్పడుతుంది. అలాగే దాచు అనే ధాతువు దాపురము, దాయు అనే ధాతువునకు దాపురము అనే రూపములు ఏర్పడును. అర్థమైందమ్మా ఇంతవరకు చెప్పిన సూత్రాలు? అర్థమైంది మేడం. ఓకే అమ్మా.